హిట్ ద ఫోర్త్ కేసులో హీరో ఎవరో తెలిసిపోయింది. నాకైతే అంటే అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒక న్యూస్ రిపోర్టర్ లీక్ చేశారు అతని ట్విట్టర్ ఎక్స్ ఛానల్లో. ఎలా లీక్ చేశారో తెలిసిపోయింది అతనికి. క్లైమాక్స్లో ఎవరు వస్తున్నారు, హిట్ ద థర్డ్ కేస్ క్లైమాక్స్లో హీరో ఎవరో ఫోర్త్ కేసులో అని. ఇంకా నేను విలన్ ఎవరో రివీల్ చేయలేదు. రివీల్ చేసి ఉంటే మనకి ఎందుకే ఇంక సినిమా చూడడం వేస్టే కదా. సో విలన్ ఎవరో రివీల్ చేయకుండా మంచి పని చేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫోర్త్ కేస్ హీరో ఎవరో తెలుసుకోకూడదు అనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి. తెలుసుకోవాలనుకుంటున్నాం మేము, క్యూరియాసిటీతో ఉన్నాం బాగా అనుకునే వాళ్ళు చూడండి, ఓకేనా. ఎందుకంటే క్లైమాక్స్లోనే చూద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకు ఎవరంటే ఇంకెవరో కాదు, మన కార్తీక్ గారు అనమాట. అతను తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తారు, లేదంటే తమిళనాడులోనే ఉంటారు కేసు ఈసారి అని నాకు అర్థం కావట్లేదు, కానీ వస్తారు, తమిళనాడు నుంచి వస్తారంట. సో క్లైమాక్స్లో కలుస్తారు. తమిళనాడులో జరిగే షూటింగ్స్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఇది రివీల్ చేసినందుకు దీన్ని తీసేయచ్చు. ఎవరైనా చూడకూడదు అనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి. మీకు ఎలా కనిపించింది కార్తీక్ గారి హీరో అంటే? ఇప్పటికే బోల్డ్ సీక్వెల్ ఉన్నాయి కార్తీక్ గారి దగ్గర, ఇది ఒకటి యాడ్ అయింది మధ్యలో. సో ఇట్స్ ఓకే అండి, ఇది కొంచెం టైం పడుతుంది ఫోర్త్ కేసు రావడానికి. మరి మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి, ఓకేనా. వెళ్ళొస్తా, బాయ్ బాయ్.